మంట తగులగాని మండిపోవునదియె మొదటి సంఖ్యగాన మొదటి నుండు కలియుఛారములను కలియుహేళజనును చూపు ద్వంద్వబుద్ధి చూడ మరొకసారి చదువుదామా? మంట తగులగానే మండిపోవునదియె మొదటి సంఖ్యగాన మొదటి నుండు కలియుఛారములను కలియుహేళజనును చూపు ద్వంద్వబుద్ధి చూడ ఇనపరజనుకు సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలిపినప్పుడు బుడగలుగా మండిపోయే స్వభావం గల వాయువు వెలువడిందని తొలిసారిగా 500 సంవత్సరారంభంలో పెరాసిలసూస్ అనే అతను పరిశీలించాడు. అయితే కావెండిష్ 1766లో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని జింకు ముక్కలు కలపగా జరిగిన చర్య వల్ల ఒక వాయువు వెలువడిందని కనుగొన్నాడు. ఆ వాయువు కూడా మండిపోయే స్వభావం ఉన్నది దానికి కూడా. కావెండిషే 1783లో ఈ మండిపోయే స్వభావం గల వాయువుకి హైడ్రోజన్ అని పేరు పెట్టాడు. గ్రీకు భాషలో హైడ్రో అంటే నీరని, జీన్స్ అంటే తయారు చేయనదని అర్థం. కావెండిష్ ఈ పేరు ఈ వాయువుకి ఎందుకు ఇలా పెట్టాడంటే, ఈ వాయువు దగ్గర ఒక మండుతున్న అగ్గిపుల్లను పెడితే అది టప్ అనే శబ్దాన్ని చేస్తూ మండిపోతుంది. ఈ చర్య వల్ల హైడ్రోజను గాలిలోని ఆక్సిజన్తో చర్య పొంది నీటిని ఏర్పరుస్తుంది. అంటే నీటిని ఏర్పరిచేటటువంటిది కనుక దానికి గ్రీకు భాషలో హైడ్రోజన్ అని పేరు పెట్టారు. మన తెలుగువారం దానికి ఉదజని అని పేరు పెట్టుకున్నాం. అయితే వైజ్ఞానికంగా ప్రపంచవ్యాప్తంగా మనం శాస్త్రీయంగా మాట్లాడుకునేటప్పుడు, రాసుకునేటప్పుడు హైడ్రోజన్ అన్న పేరునే వాడతాం. దాని యొక్క సంకేతం హెచ్‌నే వాడతాం. ఒకసారి మళ్ళీ పద్యాన్ని చదువుదాం. మంట తగులగానే మండిపోవునది మొదటి సంఖ్యగాన మొదట నుండు కలియుఛారములను కలియుహేళజనును చూపు ద్వంద్వబుద్ధి చూడ. ఇక్కడ మొదటి సంఖ్యగానే మొదట నుండు ఏమిటి? ఈ రెండో పాదంలో హైడ్రోజను కేంద్రకంలో హైడ్రోజన్ పరమాణు కేంద్రకంలో ఒక ప్రోటాన్ ఉంది. కేంద్రకంలో ఉండే ప్రోటాన్ సంఖ్యనే ఆ మూలకం యొక్క పరమాణు సంఖ్య అని చెప్తాం. పరమాణు సంఖ్య అవుతుంది. రసాయన మూలకాల ఆవర్తన పట్టిక వాటి పరమాణు సంఖ్య ఆరోహణ క్రమంలో అంటే పెరుగుతున్నటువంటి విధంలో రూపొందింది. కనుక పట్టికలో మొట్టమొదట ఉండేది హైడ్రోజనే. అందువల్లే ఈ పద్యపాదంలో ఏమని రాసున్నదంటే, మొదటి సంఖ్యగాన మొదటి నుండు అని. మొదటి సంఖ్యగాన అంటే హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 1 గనక మొదటి నుండు అంటే ఆవర్తన పట్టికలో రసాయన మూలకాల ఆవర్తన పట్టికలో మొట్టమొదటి స్థానం దానిదే, మొదటనే ఉండును. మంట తగులగానే మండిపోవునది మొదటి సంఖ్యగాన మొదట నుండు కలియుఛారములను కలియుహేళజనును చూపు ద్వంద్వబుద్ధి చూడ. కలియుఛారములను, ఛారములు అంటే ఆల్కలీ లోహ మూలకాలు. అవి ఏంటవి? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం మరియు ఫ్రాన్షియం. వీటితోటి ఈ హైడ్రోజను పోలికల్ని ప్రదర్శిస్తుంది. హైడ్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసము 1s1. ఇప్పుడు ఉదాహరణకి లిథియం ఎలక్ట్రాన్ విన్యాసం తీసుకుంటే 1s2 2s1. హైడ్రోజన్ 1s1 అనే ఎలక్ట్రాన్ విన్యాసము లిథియం యొక్క 1s2 2s1 ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పోలి ఉంది. హైడ్రోజన్ పరమాణు కేంద్రకంలో ఒక ప్రోటాన్ ఉండగా దాని చుట్టూ తిరుగుతూ కక్షలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ పరమాణువు ఈ ఎలక్ట్రాన్ను పోగొట్టుకున్నప్పుడు H+ ఏర్పడుతుంది. అదేవిధంగా అలాగే సోడియం తీసుకున్నాం అనుకోండి, సోడియం కూడా ఎలక్ట్రాన్ని పోగొట్టుకుని Na+గా మారుతుంది. ఆల్కలీ లోహ మూలకాల వలె ధన విద్యుదాత్మకతను హైడ్రోజను ప్రదర్శిస్తుంది. తన సమ్మేళనాలన్నింటిలో కూడా +1 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తుంది. రుణ విద్యుదాత్మకత మూలకాలతో కలిసి ఎలాగైతే ఈ ఆల్కలీ లోహ మూలకాలు రుణ విద్యుదాత్మక మూలకాలతో కలిసి ఆక్సైడ్లు, సల్ఫైడ్లు, హలైడ్లను ఏర్పరుస్తాయో అదేవిధంగా హైడ్రోజన్ కూడా రుణ విద్యుదాత్మక మూలకాలతో కలిసి ఆక్సైడ్లను, సల్ఫైడ్లను, హైడ్రైడ్లను ఏర్పరుస్తుంది.
ఉదాహరణకి ఆక్సైడ్ తీసుకుంటే నీరు హెచ్2ఓ. హెచ్2ఓ ఆక్సైడ్ అంటే ఇట్ ఈస్ ఏ ఆక్సైడ్ ఆఫ్ హైడ్రోజన్ అన్నమాట. సోడియం ఆక్సైడ్ Na2O, పొటాషియం ఆక్సైడ్ K2O, హైడ్రోజన్ ఆక్సైడ్ హెచ్2ఓ. హెలైడ్లను ఏర్పరుస్తుంది. హెలైడ్లను అంటే హైడ్రోజన్ క్లోరైడ్, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ అలా. అలాగే సల్ఫైడ్‌లను కూడా ఏర్పరుస్తుంది. సోడియం సల్ఫైడ్, పొటాషియం సల్ఫైడ్ లాగా హైడ్రోజన్ సల్ఫైడ్‌ను కూడా ఏర్పరుస్తుంది. అందువలగా క్షారములను కలిసి అది సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. అలాగే హేలోజన్లతోనూ పోలికలను కనపరుస్తుంది. ఉదాహరణకి ఎలక్ట్రాన్ విన్యాసంలో సమీప జడవాయువు కన్నా ఒక ఎలక్ట్రాన్ తక్కువగా ఉంటుంది. హైడ్రోజన్ 1s1 హీలియంలో కన్నా ఒక ఎలక్ట్రాన్ తక్కువ. హీలియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2. హైడ్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s1. ఒక ఎలక్ట్రాన్ తక్కువగా ఉంది హైడ్రోజన్. అలాగే ఫ్లోరిన్ తీసుకున్నట్లయితే ఫ్లోరిన్ కూడా 1s2, 2s2, 2p5. అయితే ఫ్లోరిన్‌కి సమీప జడవాయువు ఏది? నియాన్. అది 1s2, 2s2, 2p6. అంటే 1s2, 2s2, 2p6 కంటే ఒక ఎలక్ట్రాను ఫ్లోరిన్‌కి తక్కువగా ఉంది. అదేవిధంగా హైడ్రోజన్ కూడా 1s1 ఉంటే దాని సమీపముగా ఉన్నటువంటి జడవాయువు పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసము 1s2 కంటే ఒక ఎలక్ట్రాను తక్కువగా ఉంది. హాలోజన్ల వలె హైడ్రోజన్ కూడా రుణ విద్యుదాత్మకతను కలిగి ఉండి హాలైడ్ల వలె తాను కూడా హైడ్రైడ్లను ఏర్పరుస్తుంది. -1 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తుంది. ఇక్కడ ఈ ఉదాహరణను చూడండి. హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ పొంది హైడ్రోజన్ మైనస్గా మారుతుంది. అలాగే క్లోరిన్ పరమాణు ఒక ఎలక్ట్రాన్ పొంది క్లోరైడ్ అయాన్స్ Cl మైనస్గా మారుతుంది. సోడియం హైడ్రైడ్, సోడియం క్లోరైడ్. ఈ విధముగా హైడ్రోజన్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుంది. పద్యాన్ని మరోసారి చదివి చూద్దాం. మంట తగులగానే మండిపోవునది మొదటి సంఖ్యగాన మొదటి నుండు కలియు క్షారములను కలియు హాలోజనును చూపు ద్వంద్వబుద్ధి చూడ అంటే పరిశీలించగా ప్రయోగాలు చేసి చూడగా తెలిసినటువంటి విషయం ఏమిటంటే హైడ్రోజన్ ఇటు ఆల్కలీ లోహ మూలకాలతోటి పోలికలను ప్రదర్శిస్తుంది, ధన విద్యుదాత్మకతతో ఉంటుంది. అలాగే అటు హాలోజన్ మూలకాలతోటి పోలికలను ప్రదర్శిస్తుంది, రుణ విద్యుదాత్మకతను ప్రదర్శిస్తుంది. ఈ ద్వంద్వ బుద్ధి దీనికి ఉన్నది హైడ్రోజన్కి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆవర్తన పట్టికని మొత్తం అన్ని మూలకాలతోటి ఉండేటటువంటి ఆవర్తన పట్టికని ఒకసారి పరిశీలనగా చూడండి.